స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఈ దినం మరి విశ్రాంతి దినం, ప్రభు ఏర్పాటు చేసిన దినం, విశ్రాంతి దినం, ఆయన ప్రతిష్ఠించిన దినం, ఆయన విశ్రమించిన దినం, ఈ దినాన్ని ఆయన ఆశీర్వదించిన దినం కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి మీరు రావాలని, దేవుని సన్నిధిలో మీ యొక్క మరి దేవుడు ఎంత ప్రేమమయుడంటే మరి ఈ దినం అనేక మందికి లేని భాగ్యం. ఈ దినం ఎందరో మహనీయులు, గొప్పవారు అనేవారు ప్రతి ఒక్కరూ మరి దినాన్ని చూడలేని స్థితిలో ఉన్నారు. అయితే ఈ దినం దేవుని కృప, దేవుని ప్రేమ మరి నీ ఎడల ఉంది గనక, నా ఎడల ఉంది గనక ఈ దినాన్ని మనం చూడగలుగుతున్నాం. మరి ప్రభు సన్నిధిలో మరి మనం మన జీవితాన్ని సరిచేసుకోవాలని, మరి సరిచేసుకుని దేవుని దగ్గర మరి దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని మనం ఒప్పుకుని విడిచిపెట్టడానికి దేవుడు మనకి మరలా ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలి, నిర్లక్ష్యం చేయొద్దు అని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనపడటకే సిద్ధపడుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ఈ ఉదయాన్నే మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో మనం కనబడడానికే మనం సిద్ధపడాలట. దేవునికి స్తోత్రం. ఈ దినం నువ్వు సిద్ధపడుతున్నావా? దేవుని సన్నిధి అంటే నీకు భయం ఉందా? భక్తి ఉందా? దేవుని ఎడల నీకు భయం ఉంటే, భక్తి ఉంటే దేవుని సన్నిధికి నువ్వేం చేస్తావంటే పరుగున మరి వస్తావు. తద్వారా మరి దేవుని ఎడల నువ్వు భక్తి, భయము కనపరిచినట్లు, అలాగే నీ యొక్క మరి దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి తద్వారా నువ్వు దీవించబడతావని నీకు తెలియచేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎంతటి శ్రమ అయినా సరే, దేవుని సన్నిధికి రావడానికి వీలు లేకపోయినా సరే మీరు త్వరపడి ప్రతి సమస్యను, ప్రతి శోధనను ఛేదించుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి మీరు పడి ఆయన మోకరించి ఆయన స్తుతించగలిగితే దేవుడు నీకు వెలుగు, నీకు మరి ఆశీర్వాదకరం, దేవుడు నీకు క్షేమాన్ని, మరి దేవుడు నీకు స్వస్థత, దేవుడు నీకు అవసరమైన ప్రతి అవసరతలు ఆయన తీరుస్తాడని తెలియచేస్తూ మరి దేవుని సన్నిధికి మీరు త్వరపడి రావాలని తెలియచేస్తూ ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన గొప్ప చేయాలి. ఎందుకంటే ఈ సమస్త జగతిని ఆయన సృష్టించాడు, నోటి మాటతో సృష్టించి మరి దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, తన చేతులతో నిన్ను నిర్మించుకున్నాడు కనుక నేను ఆయన్ని స్తుతించు వారమై ఉన్నామని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మెరుస్తున్న వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలయ. అయా నీ సన్నిధిలో మేము కనపడాలని, మమ్మల్ని సిద్ధపడమని ప్రభు నీ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎంతమంది ప్రజల తండ్రి ఈ యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఈ రోడ్డు మార్గము వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి, ప్రతి ఒక్కరిని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి రోగంతో, వ్యాధులతో, బాధలతో హాస్పిటల్స్లో నాయన ఆయా రీతిలుగా ప్రభా నేను బెడ్ రిటర్న్ అయిపోయి ఉన్నారు. వారందరినీ క్రీస్తు నామములో మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం లేని బిడ్డ గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే స్కూల్స్ రీఓపెన్స్ కాబోతున్నాయి, కాలేజీ రీఓపెన్స్ అయిన ప్రభా బిడ్డలు కాలేజీలకి, స్కూల్స్కి వెళ్ళబోచుండగా మీరు తోడైండి నాయన. తల్లిదండ్రులకి ఫీజు కట్టే కృపను అనుగ్రహించండి. బిడ్డలందరూ మంచి స్నేహితులు కూడా మంచి స్నేహితులు బిడ్డలకు దయచేయండి. చెడు వ్యసనాల నుంచి ప్రతి ఒక్క బిడ్డని మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా సరిహద్దులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశానికి రక్షణ, కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా నా తండ్రి సంఘాలు, సేవకులు, నేను దైవజనులు అనేక మంది విశ్వాసులు కలిసి ఈ దినం నేను ఆరాధించబోచుండగా ప్రతి చోట నేను నీ మహిమ దిగి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభా
పెళ్లి రోజులు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకునే ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా దయకిరీటం నుంచి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకలు సమస్తములు మీరు తోడండి, మహిమ పొందమని క్రీస్తునామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరచారని నమ్ముతున్నాను. మీరును అనేక మందిని బలపరచండి. ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.